హలో అండి, ఈరోజు క్యాప్సికన్ కర్రీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకోసం. చూడండి, క్యాప్సికన్, ఉల్లిగడ్డ, కల్లమాకు మంచిగా కట్ చేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు, మినపప్పు, పెసరపప్పు, 2-3 ఒట్టికాయలు, బగారా మసాలా, సాజీర, లవంగా, ఇలాచి ఒక్కొక్కటి వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత మంచిగా చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే బౌల్లోకి నూనె పోసుకొని ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత కస్తూరి మేతి 1 స్పూన్ అంతా ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చాయ్ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేస్తేనే మంచిగా టేస్ట్, స్మెల్ మంచిగా వస్తే టేస్ట్ ఇట్లా బాగుంటుంది. కలమాకు 2 రెబ్బలు ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మనము దొడ్డుగొడ్డి నూరుకోవాలి, సన్నగా నూరవద్దు. కొంచెం లావు ఉంటేనే బాగుంటుంది. చూడండి, మనకు ఇది ఉల్లిగడ్డ అన్నట్టు వేగిపోతుంది. ఇప్పుడు మనం క్యాప్ తీసేసుకొని పసుపు వేసుకున్నాం. చిక్కే పసుపు వేసుకున్నాక కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం క్యాప్సికమ్ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజు ఫ్రై కాబట్టి మీడియం సైజు కట్ చేసుకున్నాను. తొందరగా వేగాలంటే పైకి సాల్ట్ వేసుకోవాలి. చూడండి, క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి, నేను మసాలా నూరినాను. మెంతగా సన్నగా వేసుకోకండి. కొంచెం దొడ్డుగా ఉంటేనే మనం తింటుంటే పన్నుకు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు చపాతీలో వేసుకొని తినచ్చు, రొట్టెలు తినచ్చు, జొన్నలు తినచ్చు, రైస్లో అయితే తినచ్చు. 2 స్పూన్ల పచ్చికాయల దొడ్డుగడ్డ నూరిన పచ్చికాయల కారం పొడి వేయకుండా పచ్చికాయల కారం వేస్తుంది. చూడండి, మసాలా మనం పెట్టుకున్న మసాలా సగం కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిసేపు ఆగి వేసుకోవాలి. చూడండి, క్యాప్ తీసినాను. ఒక టమాటా ఒక పెద్ద సైజు టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సగం కప్పు వాటర్ వేసుకోవాలి. సగం కప్పు వేసుకోవద్దు, ఎందుకంటే ఫ్రై కాబట్టి మనకు చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ ఉండొద్దు ఇలా ఫ్రైలో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఈ కర్రీ రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్నలో తినొచ్చు. మీకోసం నేను రెడీ చేసిన ఒక లైక్ చేయండి మర్చిపోకండి. ఓకే అండి, బాయ్. మీకు నచ్చిందని ఒక లైక్ చేయక